నీ ప్రాబ్లం ఏముంది? కాదు మా, నువ్వు దాంతోనే వీడియో ఆన్ చేసుకోవచ్చు కదా, దీంతో వీడియో ఆన్. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్. నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఓకే. నేను ట్రావెలింగ్లో ఉన్నాను. నా ఫ్యామిలీతో కలిసి ఈరోజు దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, మీ అందరికి కూడా వందనాలు. సో నేను వీడియో ఆఫ్ చేసేస్తున్నానండి, ఆడియో మాత్రం ఉంచుతున్నాను. ఓకేనా? ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. యువర్ టెస్ట్ విల్ బికమ్ టెస్టిమోనీ. మనకి అనేకమైన పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలు గెలిచిన తర్వాతే మనకి గొప్ప సాక్ష్యం వస్తుంది అనమాట. యువర్ టెస్ట్ విల్ బికమ్ యువర్ టెస్టిమోనీ. ఆ విషయమే మనం మాట్లాడుకుందాము. మనం మామూలుగా చూసినట్లయితే కొన్ని విషయాలు, షునేమీరాలు జీవితంలో వచ్చినటువంటి టెస్ట్లు మనకు తెలుసు. షునేమీరాలకి వాళ్ళ కుమారుడు చనిపోయి మరి దేవుని కృపను బట్టి ఎలీషా ద్వారా బ్రతికించబడడం ఆమె జీవితంలో టెస్ట్ ఏ విధంగా వచ్చిందో, తర్వాత గొప్ప టెస్ట్ మనీ ఎలాగా మారిందో, ఆ విధంగా ఎర్ర సముద్రము పాయలు అయిపోవటం, ఆ యొక్క టెస్ట్ మనీ ఎక్కడెక్కడ దేశాలు ప్రసారం అయినాయో ఇవన్నీ మనకి తెలిసినవే. ఈరోజు ఒక విషయము మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము ఎవరన్నా తీసి సహాయం చేయండి. ప్రకటన గ్రంథం 19:10. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. సహదాసుడను యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. ఇక్కడ ఈ మాటను మనము ప్రత్యేకంగా మాట్లాడుకుందాము. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అని ఆఫ్ చేయండి ప్లీజ్, ఆఫ్ చేయండి. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. యేసు ప్రభు పుట్ట గురించి, యేసు ప్రభు శ్రమల గురించి, యేసు ప్రభు తిరిగి లేవటం గురించి అవన్నీ మనకు తెలిసినవే. కానీ అవి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితము వ్రాయబడినది ప్రవచన సారము. యేసు ప్రభు కూర్చున్నది ప్రవచన సారము. మనము ఇక్కడ కొంతమంది భక్తుల్ని చూద్దాము. ఏమని చెప్తున్నారంటే, కీర్తన గ్రంథం 118:10 చూడండి ఒకసారి. 118:17 వచనం. నేను ఎక్కువ టైం తీసుకోనండి, ఒక 20 నిమిషాలు 15 నిమిషాల్లో ఆఫ్ చేసేస్తాను. చాలండి. నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించేదను. దేవుని క్రియలు వివరించాలి. దేవుడు మన జీవితంలో చేసినటువంటి టెస్ట్ మనీస్ మనము బయటికి చెప్పాలని ఈరోజు నా యొక్క సారాంశమై ఉంటుందన్నమాట. యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను చావను, సజీవుడైన యెహోవా క్రియలు వివరించేదను. ఇంకొక మాట మనం చదువుకునే వాక్యంలోకి వెళదాము. యాక్ట్స్ 1st chapter 8th verse. యాక్ట్స్ 1st chapter 8th verse. భూమి గంతముల వరకు మీరు నాకు సాక్షులైందిరు అని అంటుంది కదా అక్కడ, చూడండి. యాక్ట్స్ 1st chapter 8th verse. నా వాయిస్ వస్తుందా క్లియర్గా? నా వాయిస్ రావట్లేదు కదా, మీకు రెస్పాండ్ అవ్వట్లేదు. హలో, ఓకే. అయినాను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యూదయలోను యూదయ సమరయ దేశముందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఆయన వెళ్ళిపోయేటప్పుడు, ఆరోహణం అయ్యేటప్పుడు, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండండి అని చెప్తున్నారు. మత్తయి సువార్త ఆఖరి వచనంలో కూడా అవే మాటలు చెప్తున్నారు యేసు ప్రభు. మీరు నాకు సాక్షులై ఉండండి. విశ్వాసులుగానే మనం మిగిలిపోతున్నాం, కానీ దేవుని సాక్షులుగా మనం ఉండటం లేదు. రాహాబు గురించి మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో
ఆమె ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంది. ఒకప్పుడు ఆమె జీవితము వేశ్య జీవితం, కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను తీసుకొచ్చి యేసు ప్రభు వంశావళిలో పెట్టేశాడండి. ఒక్కసారి రాహాబు దగ్గరికి రండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం ఎవరన్నా చదవండి. ఇంకా నెక్స్ట్ ఏమని చెప్తున్నారంటే యెహోవా ఈ దేశంను మనకి ఇస్తున్నాడని. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. వాళ్ళ గుండెలంట ఇశ్రాయేల్ గురించి దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుత కార్యముల గురించి వారు వినినప్పుడంట గుండెలు కరిగిపోయినాయి అంట, గుండెలు బద్దలైపోయినాయి అంట. ఇశ్రాయేల్ గురించిన చరిత్ర అప్పటి నుంచి మనకు తెలిసిన చరిత్ర. ఇశ్రాయేల్ పక్షాన యుద్ధాలు చేసేది ఎవరండి? దేవుడే యుద్ధాలు చేస్తున్నాడు. ఆ కాలం నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా ఇశ్రాయేల్ని ఓడించిన వారు ఎవరు లేరు చరిత్రలో. ఇక రాబోయే దినాల్లో కూడా వారిని ఓడించేవారు ఎవరు ఉండరు. అలాంటి గొప్ప వీరులు అనమాట వారు. దేవుని ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. ఆనాడు వాళ్ళు శరీర సంబంధమైన ఇశ్రాయేల్నే కానీ ఈనాడు మీరు నేను ఆత్మ సంబంధమైన ఇశ్రాయేల్గా పిలువబడుతున్నామండి. వాళ్ళు వీళ్ళ సంగతులు విన్నప్పుడంట ఇశ్రాయేల్ గురించి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయండి. వీళ్ళ టెస్ట్ మనీ దేశాలు ప్రచురము చేయబడుతుంది. యేసు ప్రభు ఈ భూలోకంలోకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళే చెప్పారు. మరి ఆయన తిరిగి రానంటున్నారు, రెండవ రాకడ వస్తుంది అని చెప్పబోయేది కూడా వాళ్ళే అనమాట. ఇశ్రాయేల్ మార్పు కొరకు మనం అందరము ప్రార్థన చేయాలి. మరి ఒక 5 గురించి నేను చెప్పి క్లుప్తంగా నా యొక్క మెసేజ్ని ముగించేస్తానండి. డేవిడ్ జీవితంలో మనం చూసినట్లయితే అనేక పోరాటాలు. డేవిడ్ని మనం ఒకవేళ ఇంటర్వ్యూ చేసి అడిగినట్లయితే డేవిడ్ అంటాడు కదా నా జీవితంలో అనేకమైన పోరాటాలు గెలుచుకుని నేను గొప్ప టెస్ట్ మనీ పొందుకున్నానని అంటున్నాడు. ఒకసారి సౌలు దగ్గరికి వెళ్ళి మనం అడిగినట్లయితే ఇంత గొల్యాతుని నువ్వు ఎలాగా జయించగలవు అని గొల్యాతుని నువ్వు ఎలాగా జయించగలవు అని అడిగినప్పుడు అతను ఇచ్చినటువంటి టెస్ట్ మనీ ఏంటంటే, నేను ఒకప్పుడు గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, దాన్ని చీల్చి పడేసాను. దాని తర్వాత సింహం వచ్చింది, దాన్ని కూడా చీల్చి అవతల పడేసాను. ఈ గొల్యాతు ఎంత అని చెప్తాడు అనమాట సౌలుతో. సరే అనేసి రికమెండ్ చేస్తాడు సౌలు. ఓకే నువ్వు వెళ్ళవచ్చు యుద్ధానికి. వాయిస్ బ్రేక్ అవుతుందా? పోయిందా? ఓకే ఒక సెకండ్ ఆగుదాము. ఈలోపు వస్తుందా? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 43వ వచనం. ఒకసారి వస్తుందా వాయిస్? వస్తుంది, నువ్వు చెప్పమ్మా. నువ్వు విక్స్ ఉంటే ఏముండమ్మా వస్తుందా? మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనం వస్తుందా? మరి సిస్టర్కి బాగా రావట్లేదు. మొదటి సమూయేలు గ్రంథంలో ఏముంటుందంటే ఎవరైనా తీసి చదువుతారా? మొదటి సమూయేలు 17:43. నేనే చదువుతాను చూడండి. అక్కడ ఏమని చెప్తున్నానంటే, నేను యెహోవా పేరిట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని చెప్తారు. యెహోవా పేరిట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నానని చెప్తాడు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులకు భూమృగాలకి ఇస్తాను అని చెప్తాడనమాట. వినిపిస్తుందా ఇప్పుడు? గో ఆన్
46 43 నుంచి 46 వరకు ఉంటుంది. ఆ విధంగా డేవిడ్ గొప్ప గొల్యాతుని గెలుస్తాడు. అంతకుముందు ఎలుకబంటిని సింహాన్ని గెలిచినటువంటి ఈ దావీదు ఆ టెస్ట్ మనీ ద్వారా ఇంకా పెద్ద టెస్ట్ మనీ పొందుకుని ఉంటాడు. ఇక్కడి నుంచి గొప్ప కింగ్ అయినట్లుగా మనం చూస్తాం అనమాట. ఇంకా రెండోది ఇక్కడ మనము 5 ఎస్లు ఇక్కడ నేర్చుకున్నాము. ఇక్కడ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు దావీదు జీవితంలో జరిగినటువంటి విజయాన్ని, ముందు టెస్ట్ వస్తుంది, తర్వాత టెస్ట్ మనీ వస్తుంది. దావీదు 139వ కీర్తనలో ఒక మాట అంటాడు, దేవా నన్ను పరిశోధించి నన్ను టెస్ట్ చేసి నా ఆలోచన తెలుసుకొని నాకు నా హృదయంలో ఎక్కడైనా పాపము ఉందేమో సరిచేయండి అంటాడు. ఒకసారి చదవండి ఎవరైనా 139వ కీర్తన 23వ వచనం. నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకుని నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉందేమో చూడము, నిత్య మార్గంలోకి నన్ను నడిపించమని ఉంటుంది కదా. కాబట్టి దావీదు చేసిన అలాంటి ఛాలెంజ్ ప్రేయర్స్ మనం కూడా చేయాలండి. ఎంత ఉన్నతమైన ప్రార్థన చేశాడు. నన్ను టెస్ట్ చేయి ప్రభువా, ఎవరైనా అనగలుగుతారండి? నాకు శోధన కావాలి ప్రభు అని ఎవరైనా అనగలుగుతారా? దావీదు మాత్రము నన్ను టెస్ట్ చేయి ప్రభువా. దాని తర్వాత అందుకే యోబు భక్తుడు కూడా నవేడేసి మేము యోబు గ్రంథాన్ని ధ్యానించినప్పుడు అక్కడ ఒక మాట నన్ను టచ్ చేస్తుంది. యోబు గ్రంథంలో యోబు కూడా శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను అని వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథంలో 23వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుందండి ఆ మాట. కాబట్టి మనకి టెస్టులు మనమైతే కోరుకోండి, టెస్ట్ మనీ కావాలని కోరుకుంటాం. కానీ భక్తులు ఏమంటున్నాడు అంటే, దావీదు నన్ను టెస్ట్ చేయండి ప్రభు, అప్పుడు నేను నా యందు ఏమన్నా నీకు ఆయాస్కరమైన మార్గం ఉన్నట్లయితే తీసివేయమని ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా అక్కడ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్ చూస్తున్నాము. ఇప్పుడు ఇంకొకటి మనము మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక అతను ఉంటాడు అనమాట. సంకెళ్ళ చేత బంధించబడి సమాధుల్లో నివాసం చేసేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. ఒకసారి చూడండి, మీరు తర్వాత చదువుకోండి. ఇవన్నీ చదివించడానికి ఇప్పుడు నేను ట్రావెలింగ్లో ఉన్నాను కాబట్టి చదవడానికి టైం లేదు. కాబట్టి 5వ అధ్యాయంలో మనకి చూసినట్లయితే 3వ వచనము, 5వ వచనం, 15వ వచనం ఈ సిచ్యుయేషన్ అంతా తెలుసు. అతనికి సేనా దెయ్యం పట్టినటువంటి అతన్ని మనం అక్కడ చూస్తాం అనమాట. అతనే సూసైడ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. రాళ్ల చేత బంధించబడి రాళ్ల చేత కొట్టుకుంటూ ఉంటాడు. పెద్ద పెద్ద సంఖ్యలు వేసినా సరే వాటిని ఒక దారాన్ని తెంచినట్టు తెంచేసేవాడు అనమాట. అలాంటి స్ట్రాంగ్ మ్యాన్, అలాంటి వాడిని పట్టుకుని మరి ఆ సేనా దెయ్యాలు ఎన్ని దెయ్యాలంటే కొన్ని వేల దెయ్యాలన్నమాట పట్టుకుని పీడిస్తున్నప్పుడు యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆయన చిత్తుడవుతాడు. స్వస్థత పొందిన తర్వాత అతడు అంటాడు కదా, ప్రభువా నేను నీతో కూడా వస్తాను, సెలవియండి అని అంటాడు. నీతో కూడా వస్తాను ప్రభు అంటే యేసు ప్రభు ఏమంటాడు, నాతో రావద్దంటాడు. మనకు ఒక విషయం తెలుసు, నాకు ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తుంది. చాలా ఆస్తిపరుడైనటువంటి ఒక యవ్వనుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఏం చెప్తారంటే, నిత్యజయం పొందుటకు నేనేం చేయాలని అతను అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటాడు, అన్నీ విడిచిపెట్టేసి నీ కలిగి ఉన్న ఆస్తిని అంతా విడిచిపెట్టేసి వచ్చి నన్ను వెంబడించమంటే అతను వెంబడించడు. ఇక్కడ ఇతను నేను నీతో వస్తాను ప్రభువా అని అంటుంటే నువ్వు నాతో రావద్దు, నువ్వు వెళ్ళి నీ ఇంటి దగ్గర నీ చుట్టుప్రక్కల వారికి సాక్షిగా ఉండు అని అంటాడు. ఆఖరి వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ మాటలు కనిపిస్తాయి అన్నమాట. మనము కూడా మంచి సాక్షి. అతను దెకపొలి అంటే 10 పట్టణాలు వెళ్ళి అతను సువార్త చెప్పినప్పుడు ఆ 10 పట్టణాలు వాళ్ళు కూడా మారు మనసు పొంది యేసు ప్రభుని స్వీకరించినట్లుగా మనం చూస్తామండి. మళ్ళీ 3వ విషయం మనం చూసినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనంలో ఎవరైనా తీసి చదువుతారా? యోహాను సువార్త 9:3. అక్కడ కూడా ఒక చాలా పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకి వీడు గుడ్డివాడుగా పుట్టెను. చాలండి, చాలు.
వీడైనా కానీ వీళ్ళు కన్నవారైనా పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే వాడు గురుడివాడిగా పుట్టాడు. ఒక్కొక్కసారి నీతిమంతులకు కూడా శ్రమలు వస్తాయా అంటే, దేవుని బిడ్డలకు కూడా శ్రమలు వస్తాయా అంటే వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడుటకై వస్తాయి. ఇక్కడ ఇతను పుట్టువాడు చెప్తున్నాడు కదా, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టినని యేసు ప్రభు ఈ గుడ్డివాడి గురించి గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. దాని తర్వాత లాస్ట్లో ఈ స్టోరీ అంతా మనం కట్ చేసినట్లయితే లాస్ట్లో ఈయన ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడంటే, అలాంటి సాక్ష్యం మీరు నేను కూడా కలిగి ఉండాలి. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఎంత పరిశోధించారంటే, ఎంత వాళ్ళు ఇతన్ని టెన్షన్ పెట్టారంటే, వీళ్ళ తల్లిదండ్రులు టెన్షన్ పెట్టారు. అసలు ఎలా జరిగింది ఈ విషయం, ఎలా జరిగింది, నువ్వు ఎలా స్వస్థత వచ్చింది, ఏదో ఒక చిన్న విషయంతో మరి దేవుని యేసు ప్రభుని పట్టుకోవాలని, ఆయన మీద నేరం మోపాలని వారు గట్టి పట్టి ఉన్నారనమాట. వాడు ఏమని చెప్తున్నాడంటే, ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. మన టెస్ట్ మనీ కూడా ఇంతేనండి. ఒకప్పుడు నేను పాపిని, నేను దౌర్భాగ్యురాలని, ఒకప్పుడు నేను దేవునికి అయిష్టంగా జీవించాను, ఇప్పుడు నేను ఇష్టంగా జీవిస్తున్నాను. ఒకప్పుడు నా జీవితం మరి లోకంతో కలిసిపోయి ఉండేది, ఇప్పుడైతే నేను దేవునితో సహవాసం చేస్తున్నాను. 24/7 నేను దేవునితో నా ఆత్మ సంబంధమైనటువంటి మరి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నిలిచినప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రతి టైంలో కూడా నీవు దేవుని వాక్యము నీ బిడ్డలకు అభ్యసింప చేయాలంటే ముందు నీకు వస్తేనే కదా నువ్వు నీ బిడ్డలకు నేర్పుతావు. ముందు మనము దేవుని వాక్యాన్ని నింపుకున్నట్లయితే గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. అప్పుడు మన బిడ్డలకి మనము నేర్పగలుగుతామండి. ఇంకొక లాస్ట్గా నేను ముగించేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకి లాజరు చనిపోయి తిరిగి లేచిన సంగతి తెలిసిన విషయమే కదా. లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత గొప్ప టెస్ట్ మనీ ఇస్తూ ఉంటాడండి లాజరు. అతన్ని చూడటానికి అనేకులు వస్తూ ఉంటారు. ఒకసారి చదువుతారా వచనము, 4వ వచనం, 11:4. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. దేవుని మహిమ కొరకే కొన్ని వస్తాయండి. నా జీవితంలో ఈ కష్టాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు అని ఒక్కొక్కసారి మనం చాలా బాధపడుతూ ఉంటాం, చాలా ప్రేయర్స్ చేస్తూ ఉంటాము. కానీ దేవుని మహిమ కొరకు కొన్ని దేవుడు అనుమతిస్తూ ఉంటాడండి. దాని తర్వాత మనకు అందరికీ తెలిసిందే, మళ్ళీ నేను చెప్పడానికి సమయం లేదు కాబట్టి 12వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. లాజరు గురించి చదువుకుని ఇంకొక మాటతోటి నేను ముగించేస్తాను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. మృతుల్లో నుండి దేవుడు లేపినటువంటి లాజర్ను కూడా చూడవచ్చిరండి. అన్ని పోస్టర్స్ ఎక్కడ చూసినా సరే లాజర్ పోస్టర్స్. ఇప్పుడైతే పెద్ద వాళ్ళ పోస్టర్స్ చూసి చాలామంది గుంపులుగా మీటింగ్స్ వస్తున్నారు. కానీ ఆ కాలంలో లాజర్ పోస్టర్ చూసి అసలు లాజర్ ఎలాగ చనిపోయి తిరిగి బ్రతికాడు, అసలు కన్నులారా చూసొద్దామని ఎక్కడ మీటింగ్ పెట్టినా లాజరు ఫోటోని వేసేవాళ్ళంట. మరి దేవుడు మృతుల్లో నుంచి లాజర్ని, కుళ్ళు పట్టినటువంటి లాజర్ని లేపడానికి సామర్థ్యం కలిగినటువంటి వాడు. నా జీవితంలో కూడా ఎలాంటి సమస్యలైనా, కుళ్ళిపోయిన అంటే ఇంకా ఇది నా వల్ల కాదు అనుకున్న సమస్యలైనా దేవుడు తీర్చడానికి సామర్థ్యంగా ఉన్నాడు, రెడీగా ఉన్నాడు. నువ్వు అడగవలసింది ఒకటే, శుద్ధ హృదయంతో, ఏ ఆపేక్ష లేకోకుండా, స్వలాభాన్ని అపేక్షించకుండా, స్వనీతితో కాకుండా, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. లాస్ట్లో ఇంకొక మాట, సమరయ స్త్రీ గురించి మనకు తెలిసిందే. సమరయ స్త్రీ ఎంత గొప్ప టెస్ట్ మనీ చెప్పిందండి. సమరయ స్త్రీ ఒకప్పుడు మీరేమనుకుంటున్నారు సమరయ స్త్రీ గురించి? ఆమె వ్యభిచారిణి అనుకుంటున్నారా? ఎలాంటిది అని అనుకుంటున్నారు? చాలామంది సమరయ స్త్రీని వ్యభిచారిణి అనుకుంటారు, కానీ కాదండి. ఆమెకి 5 పెనిమిట్లు ఉన్నారు, 6 పెనిమిట్లు ఉన్నారు. తర్వాత ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదని యేసుప్రభు చెప్తాడు కదా.
ఆమెకి పాపం మ్యారేజ్ ఫెయిల్యూర్ అనమాట ఆమెది. అందుకనే కదా ఆమె చెప్పినప్పుడు ఆ ఊరు వారంతా కొండను విడిచిపెట్టి వెళ్ళి ఆమె ఊరిలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పినప్పుడు ఊరు వారంతా కూడా తీసుకొచ్చింది కదండి. అలా ఉండాలండి మీ సాక్ష్యం, నా సాక్ష్యం కూడా. రిఫరెన్స్ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది, మనకు తెలిసిందే. అదంతా నేను చదివించడానికి సమయం లేదు, ఇంకా నా సమయం అయిపోయింది, నేను ముగించేస్తున్నానండి. అట్టి వారి సాక్ష్యంగా ఇప్పుడు 5, 6 వ్యక్తుల్ని 7 వ్యక్తుల్ని నేను మీ ముందు పెట్టాను. అందరూ కూడా నేను ముందు గొప్ప ట్రబుల్స్లో నుంచి వచ్చిన వాళ్ళే గొప్ప టెస్ట్ మనీ పొందుకున్నారు. నా జీవితం కూడా ఒకవేళ ఏ ట్రబుల్స్లోనైనా ఇరుక్కుపోయినట్లయితే దేవుడు ఇప్పుడే తన 2 హస్తములు చాపి పిలుస్తున్నాడు దగ్గరకు రమ్మని. మీ పూర్ణ హృదయంతో దేవుని స్వీకరించినట్లయితే ఆ టెస్ట్ తర్వాత గొప్ప టెస్ట్ మనీ ఉంటుంది. మీరు సాక్షులుగా ఉండండి అని ప్రభువు చెప్పినట్లుగా బూది గంతముల వర్గానికి సాక్షులుగా ఉందుము గాక. దేవుడి ఇచ్చిన వాక్యాన్ని దీవించును గాక.